నమస్తే. ఈ రోజు మనతో పాటు ఒక మెజిషియన్ లాంటి యాక్టర్ ఉన్నారు. మెజిషియన్ అని ఎందుకన్నానంటే ఆయన సినిమాలతో మనల్ని మాయ చేస్తారు. సో ఈ మార్చ్ 22న కూడా అలాంటి ఒక మాయ చేయడానికి ఓం భీమ్ బుష్ అంటూ మన ముందుకు వస్తున్నారు. మనతో పాటు శ్రీ విష్ణు ఉన్నారు. హాయ్, ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నారా? బాగున్నారా? అండ్ టీజర్ ట్రైలర్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో చాలా యునీక్గా అనిపించింది. ఫస్ట్లీ ఓం భీమ్ బుష్ అనగానే ఎవరికైనా ఏ మంత్రాలు ఇవి మైండ్లోకి వస్తాయి. అండ్ సైంటిస్టులు అంటే నార్మల్ మనుషుల్లాగే ఉంటారు కదండి. ఆస్ట్రోనాట్ల గెటప్లో సైంటిస్టులు ఏంటి? వీళ్ళు మోడర్న్ సైంటిస్టులు అండి. మోడర్న్ అంటే ఫ్యూచర్లో రాబోయే సైంటిస్టులు ఇలా ఉంటారని ముందే ఓకే, అంటే ఆదిత్య 369 లాగా ముందే విజువలైజ్ చేసి తీశారు. అంతే అంతే, ఫ్యూచరిస్టిక్. ఓకే, పాతకాలం పద్ధతులు ఏం వాడరు, వీటికి కూడా కొత్త సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ డైరెక్టర్ గారు అంటే స్టోరీ చెప్పినప్పుడే మీరు ఇలాంటి గెటప్స్లో ఉండాలి ఇదంతా ఆయన అసలు లేదండి. స్లోగా క్యారెక్టర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత, ఇప్పుడు దీన్ని ఎలా డిఫరెంట్గా ప్రజెంట్ చేద్దాం అన్న మూమెంట్ నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి అనమాట. ఓకే, కానీ నిజంగా ఆ కాన్సెప్ట్, ఆ గెటప్స్ కానీ ఇదో ఇక్కడ పోస్టర్లో కనిపిస్తున్న గెటప్స్ కానీ చాలా అంటే మైండ్లో ఎంత ఆలోచించుంటారా అని అనిపిస్తుంది. స్టోరీ అంతా ఒక ఎత్తు అయితే ఇట్లాంటి డిఫరెంట్గా ప్రెజెంట్ చేయడం, ఆడియన్స్ని కనెక్ట్ చేయడానికి. అండ్ బేసిక్గా మీరు అన్నారు ఇప్పటిదాకా ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా రాలేదు అన్నారు. ఏంటి ఆ డిఫరెన్స్? అంటే కామెడీ అయితే చాలా చూసాము, ఇందులో ఉండే డిఫరెన్స్ ఏంటంటారు? మెయిన్ కోర్ స్టోరీ వచ్చేసి ఇప్పటిదాకా ఎప్పుడు రాలేదు, వస్తుందని కూడా అనుకోవట్లేదు. ఓకే, అంటే ఏదో స్పెషల్ ఎలిమెంట్ అయితే ఉంది కానీ అది రివీల్ చేయదలుచుకో. అంటే డెఫినెట్గా అది అందరికీ తెలిసిందే ఉంటుంది. కాకపోతే ఈ కంటెంట్కి ఇలాంటిది వస్తుందా అనే సర్ప్రైజ్ అయితే ఆడియన్స్కి ఉంటుంది. అండ్ డైరెక్టర్ గారు ఆల్రెడీ ఇంతకుముందు హుషారు, రౌడీ బాయ్స్ అయితే ఆ రెండు మూవీస్ కొంచెం డిఫరెంట్. అంటే హుషారులో కామెడీ ఉన్నా సరే అది కొంచెం ఫ్రెండ్స్ అలాంటి కాన్సెప్ట్. అండ్ దానికి ఇప్పుడు వచ్చే మూవీకి కంప్లీట్ డిఫరెన్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. 100%. అంటే అవి వేరే జానర్స్ కంప్లీట్. యాక్చువల్లీ నేను ఈ సినిమా యాక్సెప్ట్ చేసే వరకు కూడా అవి చూడలేదు ఫిలిమ్స్. నాకు కథ నచ్చే నేను ఇదయ్యా. తర్వాత ఇవి కూడా చేశాడు అంటే డైరెక్టర్లో కూడా సినిమాకి జానర్ షిఫ్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. బట్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు, చాలా బాగా. ఎగ్జాక్ట్లీ, అంటే ట్రైల్ చూసిన తర్వాత అనిపించింది ఓకే, ఆ రెండు మూవీస్ లాగైతే ఇది ఉండట్లేదు, ఏదో ఒక డిఫరెన్స్ అయితే ఉంది. కానీ కామన్ పాయింట్ ఏంటంటే ఆడియన్స్ని అయితే పక్కా ఎంటర్టైన్ అయితే చేస్తారు అని. అండ్ మీ విషయంలో నేను చెప్పింది కరెక్టే కదండి, ఒక మెజిషియన్ లాంటి యాక్టర్ అన్నది. ఏమోనండి, అంటే దొరికే క్యారెక్టర్లు బట్టి మనం మ్యాజిక్ చేయొచ్చు. సో నాకు లక్కీగా మంచి క్యారెక్టర్లు రాస్తున్నారు. అవి నేను కూడా వాళ్ళు అనుకున్నట్టు చేస్తున్నాను అనుకోండి తిరిగి, అదే పర్ఫార్మెన్స్ వైజ్. సో నేను ఆ పాయింట్ ఎందుకన్నాను అంటే అండి, ఒక యాక్టర్కి కంప్లీట్గా 2.5 hours 3 hours థియేటర్లో కూర్చోబెట్టాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో అయితే ఎక్స్పెక్ట్ చేసే వస్తారు. సో అదైతే మీరు 100% అన్ని యాంగిల్స్లో ఇస్తారు అనే ఫీలింగ్తో మెజిషియన్ అనే పాయింట్ అన్నాను. అండ్ హీరోయిన్స్ విషయంలో తమిళ్, తెలుగు అందరు హీరోయిన్స్ని తీసుకొచ్చి పెట్టేశారు. రష్యా ఓకే, దేశం కూడా దాటేశారు. అందుకే పాన్ వరల్డ్ మూవీ అన్నారు. పాన్ వరల్డ్ కంటెంట్, బట్ ప్రస్తుతానికి ఫస్ట్ తెలుగు వాళ్ళకి చూపించి. కానీ నిజంగానే ఫస్ట్ ఇంగ్లీష్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు? ఇంగ్లీష్లో తీద్దాం అనుకున్నాం అండి. ఓకే, ఇంగ్లీష్లో డైరెక్ట్ ఇంగ్లీష్లోనే తీద్దాం మూవీ అనుకున్నారు? ఇక్కడే తీద్దాం కానీ ఆడియన్స్కి తీద్దాం అని అనుకున్నాం. ఓకే, అంటే స్టార్ట్ అయిన ఒక 1 week 10 daysకి. బట్ మళ్ళీ మొత్తం అంతా ఫైనల్ చేస్తాం కదా, క్యాస్టింగ్ కాడి నుంచి అంత అని చెప్పి ఇంక మళ్ళీ విరమించుకున్నాం ఆలోచన. కానీ అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతున్నా ఎక్కడో సిగ్గు మొహమాటం ఇంకా కంప్లీట్గా పోలేదు కదా మీకు? అదే అర్థమవుతుంది. కానీ మీరు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. ఎక్కడో మీలో అంటే గోదావరి జిల్లాలో అలాంటి ఒక వెటకారం ఉంది అని నాకు అనిపించింది పర్సనల్గా. కానీ ఇంకెక్కడో ఒక నర్వస్నెస్ ఎందుకు అది అని అది తెలిస్తే అలా ఉండదు కదా. ఓకే, చిన్నప్పటి నుంచి అలాగే ఇన్బిల్ట్ వచ్చేసింది. అంతే, నర్వస్ అంటే కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు, కొత్తగా కనిపించిన వాళ్ళతో నాకు అంత ఈజీగా ఫ్రీగా అయిపోయి మాట్లాడటం అలవాటు లేదు. 1-2 సార్లు కలిస్తే బాగా మాట్లాడతా.
అండ్ మెయిన్గా అమ్మాయిలతో మాట్లాడడం కొంచెం కష్టం కదా. అది చాలా కష్టం, అది అందరికీ కష్టం కాబట్టి నాకు ఇంకా కష్టం. అండ్ ప్రియదర్శి గారు ఒక పక్క రాహుల్ రామకృష్ణ, వీళ్ళిద్దరినైతే ఆడియన్స్ ఎంత ఓన్ చేసుకున్నారంటే ఇక వాళ్ళ సినిమాలో కనిపిస్తే చాలు ఇంకా 100% నవ్వేస్తాం మేము అనేది ఫిక్స్ అయిపోయారు. అండ్ వాళ్ళిద్దరూ ఆల్రెడీ కామెడీలో ఒక మార్క్ సెట్ చేశారు కాబట్టి మీరు సపరేట్ జోన్ ఆఫ్ కామెడీ చేస్తారు అండ్ వాళ్ళు వేరు. సో ముగ్గురు ఎలా బ్యాలెన్స్ చేశారు ఈ మూవీలో? అంటే అది బ్యాలెన్స్ చేయటం అంటే ఇప్పుడు మన ముందు ఒక యాక్టర్ బాగా యాక్ట్ చేస్తుంటే వీళ్ళని చూసి మనం కూడా వీళ్ళని బ్యాలెన్స్ చేయాలి, వీళ్ళని మ్యాచ్ చేయాలనే ఒక కాంపిటీషన్ అయితే మీ మధ్యలో ఉండిందా అన్నట్టు? కాంపిటీషన్ ఏముండదు, హెల్దీ కాంపిటీషన్. అంటే రాహుల్ దర్శి కూడా కామెడీయే కాదు, టెరిఫిక్ యాక్టర్స్ వాళ్ళు, మామూలుగానే న్యాచురల్ యాక్టర్స్ వాళ్ళు. సో వాళ్ళని మాత్రం యాక్సెప్టెన్సీ మనం ఎక్కువ ఫన్ కామెడీలో ఎక్కువ చూస్తాం. నేను అన్ని క్యారెక్టర్లు చేశాను, బట్ నా కామెడీ నచ్చింది చాలామందికి. నా వే ఆఫ్ కామెడీ కూడా చాలా బాగా నచ్చుతుంది. బట్ ఈ సినిమా అలాంటి పారామీటర్స్ ఏం పెట్టుకుని చేయలేదు. బట్ మీరు చూడండి, వాళ్ళ కామెడీ డెఫినెట్గా 100% బాగుంటుంది. నా కామెడీకి చూస్తారు థియేటర్లో. అంటే మీరు కూడా కామెడీ అంటే నాకు ఎట్లా అనిపించిందంటే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి చూసారా, నాకు ఒక అబ్బాయి కావాలి అంటే నేను వచ్చేస్తా, మీలో ఇలాంటి యాంగిల్ బేసిక్గా మైండ్లోకి రాదు. అంటే మీరు అంటే చేయలేదు నేను ఇప్పుడు క్యారెక్టర్స్ కూడా. సో అలాంటి ఒక డిఫరెన్షియేషన్ అయితే మీ క్యారెక్టర్లో ఉందని నాకు అనిపించింది. డెఫినెట్గా ఉంటుంది, సంబంధం లేకుండా ఉంటుందండి కామెడీ. నేను ఏది చెప్తే అది రాహుల్ ఎస్ అంటాడు, దర్శి నో అంటాడు. ఇప్పుడు ఇది మా కాంబినేషన్ అనమాట. సినిమా అంతా కూడా కన్ఫ్యూజన్ లో ఉండిపోతారా, ఎస్ఆ నోవా? లేదు, మాదొక ఎజెండా, నాదే ఎజెండా, నేను ఏం చెప్తే అదే జరుగుతుంది. బట్ నాకు సపోర్ట్ కింద రాహుల్ ఉంటాడు, మా ఇద్దరిని ఆపడానికి పెద్ద మనిషి అనమాట. ఈయన పిహెచ్డీలో ఇంకో D చదువుతాడు అనమాట, PhD2 అని. సో వాడి కోర్స్ అది. సో వాడు తెలివైన కింద ఫీల్ అవుతాడు, బట్ నేను చెప్పింది జరుగుద్ది అంతా. నిజంగా ఏమన్నా ఉందండి PhD2 అనేది? ఉందా? తెలియదు, నిజంగా PhD ఉందని తెలుసు. PhD2 అని ఇప్పుడు ఈ సినిమా చూసే అందరూ తెలుసు. ఓకే, ఉందని ఇప్పుడు నమ్మించేస్తున్నారు అయితే ఆడియన్స్ ఇప్పటి నుంచి. సినిమా చూస్తే దాంట్లో ఉంటుంది. అండ్ స్టార్టింగ్లోనే దీనికి డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. అసలు ఇలాంటి ఐడియాలు డైరెక్టర్ గారికి ఎలా వస్తున్నాయా అనేది ఇవన్నీ చూస్తుంటేనే అనిపిస్తుంది. మీకు ఆయనతో మాట్లాడాక, ఆయనతో ఒక బాండింగ్ పెరిగాక మీకేమనిపించింది ఆయన గురించి? బాగానే అనిపించిందండి. అంటే ఏ చెప్పినా కొంచెం డిఫరెంట్గానే ఆలోచించి చెప్తాడు. నాకు అన్నీ కొంచెం డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయటం ఇష్టం. సో మాకు ఆ సింక్ కుదిరింది కాబట్టి మేము అందరం టీమప్ అయ్యి సినిమా చేసాం. బట్ నేనైతే ఈ ఫిలిం ఇంత హిలేరియస్గా వస్తుందని నేను నిజంగానే అనుకోలే. అది షాక్ నాకు డైరెక్టర్ నుంచి. అండ్ మనోడు ఫోటోగ్రఫీ, అదే విజన్ ఒకటి, మ్యూజిక్ సెన్స్ అయితే మాత్రం చాలా ట్రెండీగా చాలా బాగుంటాయి. అదే ఈ సినిమాకి చాలా ఫ్రెష్నెస్ యాడ్ చేసింది. రేపు థియేటర్లో కూడా జనాలు చూసి అదే చెప్తారు. అండ్ మీరైతే ముందు ఆయన చెప్పినప్పుడు విజువలైజ్ చేసిన దానికి కంప్లీట్గా సినిమా అయిపోయే టైంకి 200% అంటే ఎక్స్పెక్టేషన్ మించే చేశారు. డెఫినెట్గా ఊహించిన దానికంటే, ఎందుకంటే ఫన్ అనేది చాలా ఎడ్జ్లో ఉంటుందండి. కొంచెం ఇటు పడినా వర్క్ అవ్వదు, ఇటు పడిందంటే మనం ఏది మాట్లాడినా వర్క్ అయిపోతూ ఉంటుంది. అది చాలా అంత ఈజీ కాదు ఫన్ చేయటం అనేది. దట్టు మా కాంబినేషన్లో సెకండ్ టైం మళ్ళీ వస్తున్నాం మేము. సో సెకండ్ టైం వచ్చినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుంది, మాకు ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ చేసేవాళ్ళకి చూసేవాళ్ళకంటే కూడా మాకే అది చాలా బ్రహ్మాండంగా వర్క్ అయిపోయింది కదా అనే ఫీల్ వచ్చింది ఫ్రెష్గా మొత్తం సినిమా అంతా అయిపోయి చూసుకున్నప్పుడు. సో ఇంత అయితే నేను గెస్ చేయాలా. సో వెరీ హ్యాపీ ఆ విషయంలో. అండ్ జనరల్గా అన్నిటితో కంపేర్ చేస్తే కామెడీ చేయడం చాలా కష్టం అంటారు. అండ్ మీరు ఆల్రెడీ ఇన్ని మూవీస్ చేసేసాక ఓకే నేను కామెడీ చేయడంలో ఒక పాయింట్కి రీచ్ అయిపోయాను అనే ఫీలింగ్ వచ్చిందా, లేదా ఇంకా నేను నేర్చుకోవాలి ఇంకా చెయ్యాలి అనే ఫీలింగ్? నేను వెరీ హానెస్ట్గా చెప్తున్నా, నేను ఇప్పటిదాకా మొన్న సామాజవర్గమనికే కామెడీ చేశాను. ఇప్పుడు ఇది ఇంకా సెకండ్ ఫిల్మ్ నాది ఫన్ చూసేది, అంటే ఇంకా చాలా ఫన్ ఉంది. సత్యమూర్తి ఇలాంటి క్యారెక్టర్స్ లో కూడా మీరు మాట్లాడుతుంటే ఎక్కడో అది ఆటోమేటిక్గా ఆ రైటింగ్లో ఉన్న మ్యాజిక్ వల్ల అలా చిన్న హ్యూమర్ జనరేట్ అయ్యింది. హ్యూమర్ క్యారెక్టర్స్ చాలా చేశాను, కానీ కామెడీ సామజ ఇప్పుడు ఓం బింబుష్ చూస్తున్నారు.
సో కామెడీ బాగా నచ్చుతుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను వేరియేషన్లు చేస్తా, చాలా సినిమాలు చేయబోతున్నాను ముందు ముందు. దీంట్లో మీరు పిహెచ్డి త్రీ కూడా వస్తారు. అండ్ ఇలాంటి క్రియేటివిటీ సినిమాలో అయితే ఇంకా చాలా ఉంటుంది, ఫుల్గా ఉంటుంది. ఇలా కొత్త విషయాలు ఆడియన్స్ ఇంకా బాగా తెలుసుకుంటారు. ఇలాంటివి ఉన్నాయి. మమ్మల్ని నమ్మద్దు, మేము మంచి సైంటిస్టులు కాదు, ఎంటర్టైన్మెంట్ కింద అయితే తీసుకుని ఎంజాయ్ చేయండి. ఓకే. అండ్ ఈ ఓం భీమ్ బుష్ అనేది మీ ముగ్గురు పేర్లండి? కాదు, మీ పేరు అయితే డాక్టర్ క్రిష్. నాకు అది గుర్తుంది. మరి ఎందుకు టైటిల్ ఎందుకు అలా పెట్టేశారు? అంటే క్రిష్ అని ఆల్రెడీ హిందీలో వచ్చేసింది కదా ఫిలిం, ఫస్ట్ అదే పెడదాం అనుకున్నాం. ఓకే. హృతిక్ గారిది వచ్చేసింది, అందుకే ఆపాం అనమాట. లేకపోతే క్రిష్ అనే పెడదాం అనుకున్నాం మీరు అన్నట్టు. అండ్ బేసిక్గా ఈ టైటిల్కి చిన్నపిల్లలు ఎక్కువ కనెక్ట్ అవుతారు అనిపించింది. వాళ్ళు ఇలా ఏదో మ్యాజిక్ చేస్తున్నట్టు ఇలా ఓం భీమ్ బుష్ అని వాళ్ళు కదా అంటే. ఈ టైటిల్ మీరు చిన్నగా ఉన్నప్పుడు వినుంటారు, ఈ మధ్యన అలాగే సేమ్ మన పేరెంట్స్ కూడా వాళ్ళు చిన్నప్పుడు వినుంటారు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు వింటున్నారా లేదా అని డౌట్. సో వాళ్ళకి కూడా మ్యాక్సిమం ఛాన్స్ ఉన్నప్పుడు మనం కొన్ని వర్డ్స్ ఉంటాయండి తెలుగులో, చాలా డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి, అలాంటి పెడదాం అనే ప్రయత్నం ఎప్పుడు కూడా నా సినిమాలో అయితే అట్లీస్ట్. అంటే తెలుగు టైటిల్ రావాలి, లేకపోతే చిన్నప్పుడు మనం మర్చిపోతున్న పేర్లు పెట్టాలి అనేది నాకున్న ఇంటెన్షనే. సేమ్ ఇంటెన్షన్ డైరెక్టర్ కూడా ఉంది కాబట్టి కుదిరిందనమాట అలా పెట్టాను. అండ్ మొన్న ఆ ఈవెంట్లో చూసినప్పుడు ఆ డ్రెస్సులతో వచ్చారు కదా, సో ప్రమోషన్స్కి కూడా అలాగే వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి సమ్మర్కి భయపడి వాటికి దూరంగా ఉంటున్నారా? ప్రమోషన్ స్టార్ట్ చేసింది ఆ డ్రెస్తో అండి. అదే స్టార్ట్ చేశారు, కంప్లీట్ ఇంటర్వ్యూస్ కూడా వాడితే అన్న వస్తారేమో అని. యాక్చువల్లీ వచ్చే యాంకర్గా డ్రెస్సులు ఇది చేద్దాం. అమ్మో, మీరు కనపడకుండా వేస్తారండి సైలెంట్. నిజంగానే అనుకున్నాం, కాకపోతే ఇప్పుడు ఇవన్నీ అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని ఆపేసాం అనమాట. మీలాంటి వాళ్ళు అంటే మీరు తక్కువ మాట్లాడతారు, పైగా సిగ్గు ఇలా ఉంటుంది కాబట్టి మీరు అబద్ధం చెప్పినా ఇది నిజమా అబద్ధం అనే కన్ఫ్యూజన్లో మేము ఉంటాం. నిజంగా యాంకర్లకి నిజంగా అనుకున్నాను, అబద్ధం మీ ఐడియా అనేది డైరెక్టర్ గారు నాదే. మరి మేము వేసుకుంటే వాళ్ళు కూడా వేసుకుంటే వాళ్ళకి అర్థం మాకు తెలియాలనా? అమ్మో, ఇంకా చాలా గెటప్లు ఉన్నాయి కదా, ఎందుకు అదే ఎక్కువ అంటే సినిమాలో అది ఎక్కువ ఉంటుంది? ఇవి ఇంకా ఇప్పుడు ఈరోజు యాక్టివిటీలో ఇది వస్తుంది, అన్ని యూస్ చేసినవి అన్నీ వాడదామని అనుకుంటున్నాం. ఇంకా లోపల చాలా ఉన్నాయి, చాలా 5-6 సెటప్స్ ఉంటాయండి. ఆ 5-6 సెటప్లు కూడా మీరు చూసినప్పుడు ఫస్ట్ టైం మాత్రం అందరూ చాలా అంటే నవ్వుకుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు థియేటర్లో. మాకు హ్యాపీగా ఉంటుంది కానీ మీకు ఇబ్బంది మీకు హ్యాపీనెస్ చూడడం కోసమే ఈ కష్టాలు. అదే మేము కూడా ఫీల్ అవ్వాలని యాంకర్లకు కూడా ఇద్దాం అనుకున్నారు. అమ్మో పెద్ద స్కెచ్ అండి ఇది. అండ్ హీరోయిన్స్ విషయానికి వస్తే మీకు ఎవరితో ఎక్కువ సీన్స్ ఉన్నాయండి హీరోయిన్స్లో? మొత్తం అందరు హీరోయిన్స్తో ఉంటాయి. ఎక్కువ హిలేరియస్గా ఉండే సీన్లు అయితే రష్యన్ హీరోయిన్ అన్నాను కదా, ఆమె అయితే అదిరిపోతాయి. అందరూ ఈక్వల్గానే ఉంటాయి. మా అందరికంటే కూడా మా దర్శి రాహుల్ అయితే ఇంకా. మీకు ఎవరితో ఎక్కువ కాంబినేషన్ సీన్స్? నాకు అందరితో ఉన్నాయండి, అది నా క్యారెక్టర్కి వచ్చేసరికి అందరితో ఉంటాయి. అంటే మీకు స్పెసిఫిక్గా హీరోయిన్ లవ్ ఇలాంటిది ఏం లేదండి? ఉంటాయి. మీరు ఈరోజు ట్రైలర్తో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రివీల్ చేయడం ఏం లేదు, చాలా మంది ఉన్నారు హీరోయిన్ సినిమాలు. అంటే ఒకళ్ళని చేయకపోతే మనకు ఉన్నదే స్పేస్. మన టీజర్లో 1 మినిట్లో నన్ను చూపించాలి, రాహుల్ చూపించాలి, దర్శన్ చూపించాలి, ఇంకా అసలు మ్యాటర్ ఏంటని చూపించాలి. టైం ఇవ్వలేకపోయాం అంటే ఆ లెంత్లో. బట్ సినిమాలో అయితే మంచి లెంత్లే ఉంటాయి అందరికీ, మంచి క్యారెక్టర్లు అందరివి కూడా. అండ్ కామెడీ అయితే ఓకే, మాకు ప్రామిసింగ్గానే ఉంది. ఇంకా యాక్షన్, డ్యాన్స్లు, రొమాన్స్ ఇలాంటివి కూడా ఉన్నాయండి మూవీలో? కామెడీ అయితే 100% ఉంటుంది. మీరు ఏదైతే అనుకుని సినిమాకి వస్తారో, ఏదో ఒకటి అనుకుని వస్తారు కదా, అది ఏదైతే అనుకుంటారో అనుకున్న దానికి 4-5 టైమ్స్ ఉంటుంది. మిగతావి కూడా ఉంటాయి, ఏదొచ్చినా మీరు దాన్ని ఒక బెనిఫిట్గా తీసుకుని ఎంజాయ్ చేయండి. మళ్ళీ థ్రిల్ అవ్వాలంటే రెండోసారి చూడండి. అలా మీకు 3-4 ఎలిమెంట్లు కనిపిస్తాయి. కాబట్టి ఫస్ట్ మాత్రం ఫోకస్ అనేది ఎంటర్టైన్మెంట్ మీద పెట్టాం. అదే మీరు బేసిక్గా డ్యాన్స్ చేశారా ఈ మూవీలో? ఇప్పుడు హుక్ స్టెప్ ఫస్ట్ టైం నేను డ్యాన్స్ చేసినా కూడా అది ట్రెండ్ అవుతుంది కదా, మంచి చూడలేదు మీరైతే? ఇమీడియట్గా బ్యాంగ్లో సాంగ్ చూడండి, హుక్ స్టెప్ ఒకటి చాలా మంచి ఫేమస్ అయింది. నేను బేసిక్గా ఏదైనా టీజర్ ట్రైలర్ చూసినప్పుడు నాకు బాగా నచ్చితే అది థియేటర్లోనే చూడాలి, ఆ ఫీల్ థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలనే ఇదితో ఇంకేం చూడను. అంటే మీరు మాట్లాడిన ఈవెంట్స్ చూస్తాను కానీ అది ఇంటర్వ్యూస్ చేయడం కోసం. ఇంకేదైనా సరే ఆ థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది కదా అనే కాన్ఫిడెన్స్తో
అప్పుడే చూడాలని ఫిక్స్ అవుతా. థియేటర్లో చూస్తే ఇంకా ఇంకా మంచి ఎక్స్పీరియన్స్, అంటే డైరెక్ట్ చూస్తాం కదా, ఇంకా బాగుంటుంది. అండ్ బేసిక్గా అంటే థియేటర్కి వచ్చేవాళ్ళు హ్యాపీగా నవ్వుకోవడానికే వస్తారు. ఇప్పుడు కామెడీ అయితే మీ నుంచి వాళ్ళిద్దరి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ బ్యాక్ సైడ్ మీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయి వాళ్ళతో, అండ్ నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ వాళ్ళతో చేయాలనే ఇది స్టార్ట్ అయిపోయిందా మీకు? అంటే మాది బ్రోచే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మాది. సో ఇప్పుడు ఇది చేసాం, ఇది డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇప్పుడు దానికి తగ్గట్టు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది చూసే ఆడియన్స్ కూడా, ఇంకా ఏమన్నా కొత్తది పట్టుకొస్తారేమో వీళ్ళు. ఇప్పుడు స్పేస్లోంచి దిగటం అవి చూసారు కదా, స్పేస్లో. నెక్స్ట్ అలాంటిది ఇంకోటి ఏమన్నా కనిపెట్టి మిల్కీ వే నుంచి దిగటం, లేకపోతే అలాంటి ఏమన్నా ప్లాన్. మైండ్లో చాలా ఆలోచనలు ఉన్నాయండి, మరి మీరే డైరెక్ట్ చేయొచ్చు కదా. లేదండి, ప్రస్తుతం చేస్తా, డెఫినెట్గా చేస్తా. బట్ ఎక్స్ట్రీమ్ ఉంటేనే మా క్యారెక్టర్ మళ్ళీ సింక్ అవుతాయి కాబట్టి అలాంటి ఐడియా ఏదైనా వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాం. అండ్ మీకు ఒక మంచి ర్యాపిడ్ ఫైర్, మంచి అని నేను చెప్పను, మీరు చెప్పాలి బేసిక్గా అయిపోయిన తర్వాత. అండ్ మీరు యాక్టర్ అయిన తర్వాత మీలో మీరు అంటే అరే నాలో ఇది కూడా ఉందా అని రియలైజ్ అయిన ఒక విషయం ఏంటండి? తెలుగు మాట్లాడటం. అంటే నేను తెలుగు ఇంత బాగా మాట్లాడతానా అనేది రియలైజ్. నేను అవడం కదా, నాకు చాలా మంది పెద్దవాళ్ళు చెప్తే ఓహో అప్పుడు తెలుగులో అద్భుతంగా తెలుగు మాట్లాడి తెలుగు తెలిసిన వాళ్ళు చెప్తే పెద్దవాళ్ళు. ఓకే, ఇదైతే చాలా మంచి కాంప్లిమెంట్. అండ్ దర్శి గారు, రాహుల్ గారు, వీళ్ళిద్దరిని మీ ఇంటికి పిలిస్తే వాళ్ళకి మీరు ఏం వండి పెడతారు? నేను వాళ్ళిద్దరూ వండి పెడతారు నాకు, ఇప్పుడు నేను వండను. వాళ్ళే వండుతారు. ఓ, అంటే మీ ఇంటికి పిలిచినా వాళ్ళే వండితే బాగుంటుంది. నాకు ఫుడ్ ఏది కావాలన్నా హైదరాబాద్లో ఇప్పుడు కొత్తగా ఏదైనా తినాలనిపించినా, లేకపోతే మంచి ఏదైనా కావాలంటే వాళ్ళు బాగా, ఇప్పుడు సరే మీరు కాదు, మీ మదర్, మీ వైఫ్ ఎవరైనా సరే ఏం వండి పెడతారు? వాళ్ళకి ఏది ఇష్టం అనేది మీకు ఏం ఐడియా లేదా అని? నాకు మెనూ చెప్పేదే రాహుల్ అండి. కాదు, ఇంటికి వచ్చినప్పుడు కాదు, మినిమం 1 వీక్ అయినా మెసేజ్ పెడతా, వచ్చినాయి ఏమైనా కొత్తవి అని, ప్లేసులు చెప్తాడు, తెప్పించు తింటా. నాకు ఫుడ్ గైడ్ అయితే హైదరాబాద్లో. మీకు వాళ్ళే వండి పెడతారు? నేను వాళ్ళ ఇంట్లో రాహుల్ రసం బాగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు, టమాటో రసం. మామూలుగా అయితే రసం నేను ఎక్కడ తిన్నాను, రాహుల్ చేసింది తింటా. దర్శి ఫుడ్ గుర్తులేదు. అయితే వాళ్ళిద్దరు బాగా వంటలు చేస్తారు, రాహుల్ బాగా చేస్తాడు. అండ్ ఇప్పటి వరకు యాజ్ అన్ యాక్టర్ మీరు ఫీల్ అయిన అచీవ్మెంట్, అంటే నేను ఇది అచీవ్ చేశాను అని ఏ మూమెంట్లో ఫీల్ అయ్యారు మీరు? ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు. అండ్ మీరు లాస్ట్ చూసి బాగా నవ్వుకున్న మూవీ ఏంటి? సామజవర్గమన. ఓకే, మీ మూవీస్ మీరు చూస్తారా అయితే? చూస్తాను. అంటే కొంతమందికి ఏదో సెంటిమెంట్ ఉంటుంది కదా వాళ్ళ మూవీస్, వాళ్ళు అంటే రిలీజ్ అయిపోయిన కొద్ది రోజులు పోయాక చూడటం తగ్గిపోతారు. కాకపోతే రిలీజ్ అయినప్పుడు థియేటర్లో అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, హిలేరియస్ ఫిల్మ్ అన్నప్పుడు వెళ్ళి చూస్తే, వాళ్ళతో చూస్తే ఇంకొంచెం బాగుంటుంది, ఫీల్ బాగుంటుంది. అండ్ మీరు ఎక్కువ సార్లు చూసిన 3 మూవీస్ ఏంటి? అంటే రిపీట్ మోడ్లో చూస్తుంటారు కదా కొంతమంది, అలా. చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసింది నేను చెప్పే దాంట్లో నువ్వు నా నచ్చే ఒకటి ఉంటుంది. నా సినిమాల్లో వస్తే మెంటల్ మదలు ఎక్కువ చూశాను. ఇంకా ఈ మధ్యన అంటే కేజీఎఫ్ ఎక్కువ చూశాను. ఓకే. అండ్ మీకు షూట్ లేని టైంలో మీరు చేసే ఒక 3 పనులు ఏంటి? లేవటం, తినటం. లేవటం ఎవరన్నా పడుకోవడం అని చెప్తారండి, లేవటం నాకు పనేనండి. లేవడమే పెద్ద పని. తర్వాత తినటం పెద్ద పని, మళ్ళీ పడుకోవడం కూడా. ఓకే. అండ్ బెస్ట్ వే టు బీ హ్యాపీ అంటే ఏమని చెప్తారు? అంటే నన్ను అడుగుతాను, మీరు హ్యాపీగా ఉండడానికి మీకు బెస్ట్ వే ఏంటి? నాకా, లేకపోతే నన్ను చెప్పమంటారా? మీకు. నాకు, నేను కంపారిజన్స్ ఎప్పుడు పెట్టుకోను. సో కంపారిజన్స్ లేనప్పుడు, లేకపోతే ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, థర్డ్ పర్సన్ గురించి మీరు అడిగారు, సినిమా వాళ్ళు కాబట్టి చెప్పాను. థర్డ్ పర్సన్ లేనప్పుడు ఆ పర్సన్ గురించి మాట్లాడటం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. వీటి వల్ల నేను చాలా హ్యాపీగా ఉంటాను, పాజిటివ్గా ఉంటాను, ఇష్టం వచ్చినట్టు ఉంటాను. కరెక్ట్. అంటే మీరు జనరల్గా నాకు హ్యాపీనా లేదా వేరే వాళ్ళకి చెప్పాలా అన్నారు. ఎవరికైనా పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటే మనం మాట్లాడుకోవాలి. అవును. అండ్ రీసెంట్ టైమ్స్లో ఒక క్యారెక్టర్ చూసి ఇది నాకు వచ్చుంటే బాగుండేది అని ఏమన్నా మూవీలో అనిపించింది? లేదండి, అలా అంటే మామూలుగా అయితే బాగా ఇంప్రెస్ మీరు అడిగిన క్వశ్చన్కి ఇమీడియట్ ఆన్సర్ అయితే అసలు నేను అలా ఆలోచించను అని చెప్పాలి. కాకపోతే ఆలోచిస్తున్నాను. అంటే ఆ క్యారెక్టర్కి మీరు ఇంప్రెస్ అయ్యి
అరే ఈ క్యారెక్టర్ నాకు వస్తే బాగుండేది అని అనిపించిందా అని? లేదండి, నిజంగా లేదు. ఓకే. అండ్ రీసెంట్ టైమ్స్లో వస్తున్న యాక్టర్స్లో కానీ యాక్ట్రెసెస్లో కానీ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన వాళ్ళు ఎవరు? అంటే ఆ క్యారెక్టర్ చూసి వీళ్ళు యాక్టింగ్ భలే చేశారు. నాకు మన ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్, ఒక్కొక్కళ్ళు ఒక్కో ఫిలింలో నచ్చుతూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్లో బాగా అనిపిస్తూ ఉంటారు. ఈ మధ్యన చూసిన సినిమాల్లో అంటే అందరూ అంటే అది నోటీస్ అయిందంటే డెఫినెట్గా ఆడియన్స్ అందరూకి నచ్చినట్టే అది. ఆ విధంగా చూసిన ఎవరున్నారండి మీరు పోనీ ఆప్షన్స్ అంటే ఇచ్చాడు. మీరు ఏం మూవీస్ చూసారో నాకు కరెక్ట్గా ఐడియా లేదు కదా. చూసిన మూవీస్లో యాక్టర్ని కానీ హీరోయిన్ని కానీ యాక్ట్రెస్ కానీ, అంటే నాట్ ఓన్లీ హీరో హీరోయిన్, యాక్టర్ యాక్ట్రెస్ వీళ్ళు భలే యాక్ట్ చేస్తున్నారే. నాకు ఫాద్ ఫాజిల్ యాక్టింగ్ చాలా చాలా ఇష్టం. యాక్టర్స్లో ఇంకా విజయ్ సేతుపతి చాలా ఇష్టం. అంటే మన తెలుగు యాక్టర్ ఇష్టం లేదని కదా, మన వాళ్ళు అందరూ ఇష్టం. సపరేట్గా నేను చెప్పేది. హీరోయిన్లు కూడా ఈ ఫిలిం ఏంటండి, నిన్న ఆమె పేరు తెలీదు, ప్రేమలు ఫిలింలో ఆమె చాలా బాగా చేసింది. ఓకే అండి. మీరు దర్శి గారు రాహుల్ గారు ఒక రూమ్లో లాక్ అయిపోయారు. ఆ మూమెంట్లో మీరు ఈ మూవీ గురించి కాకుండా ఏం డిస్కస్ చేస్తారు? అంటే ఏ టాపిక్ మీద డిస్కస్ చేస్తారు, ఏ విషయాలు మాట్లాడతారు? మేము ఈ సినిమా ఎక్స్పీరియన్స్ వరకు 90% మాట్లాడుకున్నది డైరెక్టర్ హర్ష గారి గురించే. అంటే హర్ష గారు అంటే వేరే విధంగా అనుకోండి, మేము బాగా క్లోజ్ అయిపోయాం అందరం. హర్ష గురించే. దట్టు మేము షూట్కి వెళ్ళినప్పుడు ఒక 20 రోజులు ఒకే కాటేజ్లో ఉన్నాం ముగ్గురం. మా కోసం సెపరేట్గా వాళ్ళు కట్టిన కాటేజ్ అది. ఇంచుమించు ఒక రూమే అనుకోండి. షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. వచ్చిన తర్వాత వాడి గురించి లొకేషన్ ఎక్కడండి అది? అది పూణేలో భౌర్ అని మంచి పంట పొలాలు. అక్కడంతా డైరెక్టర్ గారి గురించే మాట్లాడుకున్నారు. మా దగ్గర ఈరోజు వస్తాను రేపు వస్తానని చెప్పి రాలేదన్నమాట షూట్ అంతా కూడా. సో వస్తే ఇవాళ ఇన్నిసార్లు చేయించాడు కదా, అన్నిసార్లు చేయించాడు కదా, ఫుట్బాల్ ఆడదాం చాలాసార్లు ట్రై. ఓకే, మీ కాటేజ్కి రమ్మంటే ఆయన రాలేదు. ఓకే, వస్తే ఆడుకుందాం అనుకున్నారు. అయ్యో ఆయన తప్పించుకున్నారు అయితే. అండ్ ఈ యాక్టర్స్ని మీరు ఈ టైంలో కలిస్తే అడగాలనుకునే క్వశ్చన్ ఏంటి? చిరంజీవి గారిని ఆశీర్వాదం. ప్రభాస్ గారిని కొంచెం మంచితనం ఇవ్వమని అడుగుతాను. చరణ్ గారు ఆయన మంచితనమే. అంతేనండి. ఆయన బయట అంటే ఇది ఉండదండి. ఏంటి అంత ఇది ఉన్నా కూడా అహం అనేది ఎప్పుడు బయట అంత సింపుల్గా ఉంటుంది, చాలా కష్టం. అండ్ ఎన్టీఆర్ గారు ఎనర్జీ. బన్నీ గారిని ఎప్పుడు బన్నీ గారు గుడ్ విషెస్ నాకు ఉంటాయి. సో అదే నాకు చాలు. మళ్ళీ ప్రత్యేకంగా అడగ. రామ్ గారు మేము ఫ్రెండ్షిప్ అడుగుతా. ఆల్రెడీ మీకు ఉన్నది ఒకటి జిందగీ అంటే గారి మీద కొద్ది ఫ్రెండ్షిప్ ఇవ్వండి అంట. ఓకే, కొద్దిసేపు. అండ్ యాజ్ అన్ యాక్టర్ మీకు మీరు రేట్ చేసుకోవాలి అంటే రొమాంటిక్ సీన్స్ లో ఎంత పర్సెంటేజ్? అవి మీరు చెప్పాలి, నాకు ఎలా అంటే మీ కంఫర్ట్ ఎంత ఉంటుంది అని. నేను ఇప్పటిదాకా అసలు రొమాంటిక్ ఏం చేయలేదు కాబట్టి నాకు తెలియదు. అసలు రొమాంటిక్ సీన్స్ కూడా లేదు, నేను చేయలేదు కదా ఒక్కటి కూడా. ఓకే, అయితే యాక్షన్ అయితే బాగానే చేస్తాను. ఎంతకి అండి? 100కి యాక్షన్ ఇప్పుడు దాకా చేసినట్లు 90-95 చేశారు. ఓకే. అండ్ కామెడీ ఒక 20-25% చేశారు. డాన్స్ మీకు ఎంత రేట్ అంటే? నేను కామెడీలో ఇంత సెట్ చేసుకున్నాను అంతే. 20-25 అండి. అయ్యో, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే, ఇంకా చేయలేదండి. నేను చూస్తారు మీరు ఇంకా. ఓకే, అంటే ఈ సినిమా తర్వాత? ఈ సినిమా కాదు, ఇంకా చాలా చేస్తాను. నాకు లాస్ట్ సినిమా కాదు కదా. ఓకే. అండ్ డాన్స్ 20-25. సింగర్గా ఒక అంటే పాడాను, ఇంకా రిలీజ్ అవ్వలేదు, అవుతుంది. ఒక 50-60. ఓకే, సింగర్గానే ఎక్కువ ఇచ్చారు మీరు కామెడీ డాన్స్ కంటే. నేను ఫస్ట్ సింగర్ని కదండి. తెలీదా? నిజంగా తెలీదండి. నేను సింగర్నేనండి, కానీ ఎప్పుడు పాడలేదు బయట, కానీ నేను సింగర్నే. ఓకే, అయితే నాకు ముందే తెలుసుంటే ఖచ్చితంగా ఈ మధ్యలో ఒక పాట పాడి. అండ్ ఎంటర్టైనర్గా మీకు మీరు ఎన్ని ఇచ్చుకుంటారు? ఎంటర్టైనర్ అంటే
అంటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడంలో లేదు మీ చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడంలో మీకు మీరు ఎంత పర్సంటేజ్ ఇచ్చుకుంటారు? అంటే మీకు ఎంత అనిపించింది? బేసిక్గా ఎంటర్టైన్మెంట్ అంటే మిక్స్ ఆఫ్ ఎనీథింగ్ అవ్వచ్చు. అది టైం పాస్ చేసే అలా అంతే. టైం పాస్ అంటే నాకు నేను మంచి టైం పాస్ డెఫినెట్గా 100% టైం పాస్ నేను. ఓకే. అండ్ ఓవరాల్గా ఒక పాటతో క్లోజ్ చేద్దాం కదా. నేను ఇంకా పాడలేదండి ఇప్పుడు. అయ్యో, మీరు సింగర్ గానే స్టార్ట్ చేశానన్నారు. అదే అంటున్నాను, స్టార్ట్ చేశాను కానీ ఎప్పుడు పాడలేదు. లేకపోతే ఈ తెలుసు. సినిమాలో ఒక 2 లైన్స్ ఇది మీరే చెప్పారు కదా టైటిల్ సాంగ్. బ్యాంగ్ బ్రోస్. అదే ఆలోచిస్తున్నానండి లిరిక్ స్టార్టింగ్. పాడతానులేండి, ఇది అయిపోయి గుర్తు తెచ్చుకుని. ఓకే అండి. ఓవరాల్గా థియేటర్కి ఆడియన్స్ వచ్చి ఎందుకు చూడాలో చెప్పండి. ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా. ఇప్పుడు దాకా చెప్పింది అదే, కానీ నిజంగానే సరదాగా ఏదో మాట్లాడుకున్నాం కానీ మనం ఈ ఫిలింకి వస్తే ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం పక్కా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కావాలి, 2 గంటలు మిమ్మల్ని మీరు మర్చిపోవాలి, ఇంకేం అవసరం లేదు అనుకుంటే రండి. బోనస్లు కూడా ఉంటాయి. మీరు పెట్టే డబ్బులకి వాల్యూ అయితే 10 times ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాధ్యత నాది. ఇంకా అడిషనల్ గిఫ్ట్స్ ఏమైనా మీకు దాంట్లో తగిలినాయి అనుకోండి, అప్పుడు మీ ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళని కూడా వెళ్ళమని చెప్పండి. డెఫినెట్గా అండి. నాకు సినిమా నచ్చితే ఖచ్చితంగా 10 మందికి చెప్పి వాళ్ళతో పాటు మళ్ళీ నేను కూర్చొని చూస్తా. అలా ఎంజాయ్ చేస్తా మూవీస్ని. నేను ఖచ్చితంగా నేనైతే థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తాను. కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కన్నా మీరు ఈ సిగ్గుపోయి ఇంకా కొంచెం నాకు ఫ్రీగా తెలిసి ఇప్పుడు దాకా నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో సిగ్గు లేకుండా ఇచ్చింది మీకే. సిగ్గు లేకుండా ఇచ్చారా? కానీ ఎక్కడో సిగ్గు అంటే ఎక్కడో ఒక మొహమాట లోపల దాచేసుకుంటున్నారు. అది మేబీ నా ఎక్స్ప్రెషన్ అలా ఉంటుందేమో. కానీ కంప్లీట్ గా బయటకైతే అన్ని చెప్పేసాను. ఈసారి ఇంకొంచెం ఫ్రీ అవ్వాలి అయితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్తో మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ March 22 అయితే ఓం భీమ్ బుష్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.